హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో హంపి సిరీస్ నడుస్తుంది కదండి. ఇది హంపి సిరీస్ పార్ట్ 4 అండి. నేను ఇక్కడ చెప్పబోయే టెంపుల్ వచ్చేసి కనిపిస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి గురించి. ఆయన ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. కింద ఆంజనేయ స్వామి విగ్రహము ప్లస్ ఈయన రామయ్య తండ్రి విగ్రహం ఉంటాయండి. ఇక్కడ పూజించుకొని స్టెప్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి కదా, అటువైపు నుంచి వెళ్ళాలి. ఇది కొప్పల్ డిస్టిక్ అనమాట. హంపి వచ్చేసి బళ్ళారి డిస్టిక్ అయితే ఇది కొప్పల్ డిస్టిక్. ఇంకా అక్కడ అటువైపు వెళ్తున్నారు కదా, అక్కడ నుంచి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. స్టెప్స్ 575 ఉంటాయండి. అసలు ఎంత ఇరుకిరుకుగా ఉంటాయండి. కష్టము వెళ్ళడం, అంటే కష్టమని కాదు, వయసులో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను మీకోసం హనుమ జయంతి రోజే పెట్టాలనుకున్నాను. ఇట్లా ఉంటాయండి స్టెప్స్, చూసారు కదా, అట్లా కర్వ్డ్గా 575 స్టెప్స్ చిన్నగా ఉంటాయి. సూపర్ వ్యూ అండి. కింది నుంచి చూస్తే, హంపి నుంచి చూస్తే, అది కూడా తుంగభద్ర నదికి హంపి ఇటువైపు ఉంటే ఈయన ఇటువైపు ఉంటాడనమాట. మనము హంపి నుంచి వెళ్ళాలి అని అనుకుంటే పడవలో వెళ్ళొచ్చు. అంజనహల్లి మెయిన్ ప్లేస్ వచ్చేసి అంజనాద్రి అంటారండి తెలుగులో. కన్నడలో అంజనా హిల్స్ అంటారు. అంటే అంజనాదేవికి హనుమంతుడు పుట్టిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా, టెంపుల్ మీద నుంచి వ్యూ అనమాట. నేను స్టెప్స్ ఎక్కుతూ ఆయాసపడిపోతూ తీయలేకపోయానండి. పైకి వచ్చాక ఇక్కడ నుంచి ఇట్లా, ఇది టెంపుల్ లోపల చాలా అంటే చాలా బాగుంటుంది. హనుమ జయంతి రోజు పెడదాం అనుకున్న వీడియో దొరకలేదు. సెర్చ్ చేసి ఫైనల్లీ పట్టేసుకున్నాను అనమాట. మేము హనుమ జయంతి రోజు వెళ్ళాము పోయిన ఇయర్. ఇది చూడండి ఇక్కడ అంత టెంపుల్ ముందు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా. బోర్ అనుకోకుండా చూడండి, స్వామివారు కంపల్సరీ కనిపిస్తారు. మీకోసమే తీసాను ఈ వీడియో. అంజనాద్రి అంటే కిష్కింధపురిగా కూడా చెప్తారు. అంటే స్వామివారి జన్మనిచ్చిన ప్లేస్ అనమాట అంజనాదేవి. ఇక్కడ ఆంజనేయ స్వామికి జన్మనిచ్చిన స్థలం అనమాట. కొప్పల్ డిస్టిక్. అది హంపి వచ్చేసి బళ్ళారి డిస్టిక్ అనమాట. తుంగభద్ర నదిలో హంపి నుంచి రావాలంటే పడవలోనో నడుచుకుంటూ రావచ్చండి. తుంగభద్ర నది మీదుగా పడవలు వేసుకొని, లేదు అంటే చుట్టూ తిప్పుకొని గంగావతికి 23 కిలోమీటర్స్ అనమాట, కార్లో రావచ్చు. అది మెయిన్. ఇంకా స్టోరీ వచ్చేసి అదే చెప్పాను కదా, స్వామివారి జన్మ ప్రదేశం అనేసి. ఇంకొకటి రామాయణం బలంగా నమ్ముతారండి ఆయన స్వామివారు అని యునెస్కో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్వామివారు ఇక్కడే రామాయణంలో సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు రామయ్య తండ్రిని ఆంజనేయ స్వామి కలవడం జరిగిందనమాట. ఇక్కడ సుగ్రీవులు, వీళ్ళు కిష్కింధపురి అంటేనే సుగ్రీవు వాలి కదండి, వాళ్ళ సామ్రాజ్యమే అనమాట. ఆంజనేయ స్వామి, సుగ్రీవులు వీళ్ళంతా కూడా చూడండి స్వామివారి దర్శనము ఇదంతా ఇక్కడే జరిగిందనమాట. స్వామివారిని కలవడం, ఇక్కడ నుంచి సీతాదేవిని వెతకడము అని చెప్తారనమాట. మెయిన్ బర్త్ ప్లేస్ ఇదే అనమాట, అంజనా హిల్స్. కింద వ్యూ నుంచి పైకి చూస్తే సూపర్ ఉంటుందండి. నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఫొటోస్, చూడండి ప్లీజ్. మీ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత మంచి వీడియోస్ ఇచ్చేది కూడా మీకు తెలుసుకుంటారనేసి. థ్యాంక్ యూ.